హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పచ్చి చింతకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా ఇలా చిన్న చింతకాయలు తీసుకొని కడిగి ఆరబెట్టేసుకోవాలండి. కొంచెం తడి లేకుండా. ఇది మనకు చట్నీ ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. నిజంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పచ్చడి ఇది. దానికి ముందుగా కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతో పాటు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో జీలకర్ర, ధనియాలు వేసి మెత్తటి పొడిలాగా చేసుకొని పొడి అయ్యాక దాంట్లోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత చింతకాయలని కూడా అలాగే పచ్చివి వేసేయాలండి. పచ్చివి వేసేసి దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి ఇలా మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి పోపు కోసం కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 3 స్పూన్స్ ఉన్నా పర్లేదండి. మనం పచ్చడి కోసం కదా! ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి అవి ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం చింతకాయ పేస్ట్ వేసేసేయాలి. ఇది మొత్తం వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాక గాజు సీసాలోకి వేసుకోవాలండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. అంతే అండి. ఇక 10 నిమిషాల్లో రెడీ అయ్యే చట్నీ ఇలా చేసుకోండి మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. ఓకే దెన్ బాయ్.